గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఆమ్, ఈ సినిమా నాకు ఫస్ట్ నుంచి ఒక ఎమోషనల్ జర్నీగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నకు ప్రేమతో ఈ సబ్జెక్ట్ గురించి నేను చెప్పే ముందు జనరల్గా ఏంటంటే ఈ వరల్డ్లో అందరూ అంటే వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్, బట్ ప్రతి మనిషి కనెక్ట్ అయ్యే ఎమోషన్ వచ్చి అమ్మ నాన్న. ఈ ఎమోషన్కి కనెక్ట్ అవ్వని మనిషి ఈ లోకంలో ఉండనే ఉండరు. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇంకోటి, సుకు ఈ ఇంత ఒక సెంటిమెంట్ అండ్ ఎమోషన్ ఒక సబ్జెక్ట్ని ఒక కమర్షియల్గా డీల్ చేసి దాన్ని ఎంతో ఇంటెలిజెంట్గా బ్రిలియంట్గా స్క్రిప్ట్ చేసి చాలా కొత్త విధంగా చూపించడం ఐ థింక్ అది సుకుకే సాధ్యం. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు సుకు ఫర్ మేకింగ్ దిస్ సచ్ ఎ బ్రిలియంట్ ఫిల్మ్. అలాగే ఈ సబ్జెక్ట్ని సుకు ఎంత బ్రిలియంట్గా కన్సీవ్ చేశారో, అలాగే ఈ అంత కమర్షియల్ హీరో అయ్యండి ఇలాంటి సబ్జెక్ట్ కొత్తది ట్రై చేయాలి అని ముందుకొచ్చిన మన డియర్ తారక్కి డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ తారక్ గారు. ఇట్స్ లైక్ యూ జస్ట్ రాక్డ్ ఇట్. అంటే సుక్కు అండ్ తారక్ ఆ సినిమా ఎంత వర్క్ చేశారని ప్రతి ఫ్రేమ్లో తెలుస్తుంది. అంటే వాళ్ళ నమ్మకం. ఫస్ట్ నాన్నకు ప్రేమతో అని టైటిల్ అనౌన్స్ అయినప్పుడు చాలామందికి ఇది ఒక ఎన్టీఆర్ సినిమాకి టైటిల్ కరెక్టా కాదా, సాఫ్ట్ అయిపోయిందా, చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ఈరోజు థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు ఆ టైటిల్కి అంటే అతుక్కుపోయి అండ్ ద టైటిల్ హెస్ గాన్ ఇన్ టు ద హార్ట్స్ అండ్ సోల్స్. సో ఐ థింక్ ఐ షుడ్ డెఫినెట్లీ సే హ్యాట్స్ ఆఫ్ టు ద గట్స్ ఆఫ్ బోత్ దీస్ గైస్, సుక్కు అండ్ తారక్. వాళ్ళిద్దరూ అంటే ఎంతో ధైర్యంగా, అంటే ధైర్యం అనే దానికంటే కూడా వాళ్ళ ఇద్దరు కూడా నిజంగా చాలా అఫెక్షనేట్ పీపుల్, చాలా లవ్వింగ్ పర్సనాలిటీస్. సో ఐ థింక్ దట్ లవ్ దట్ ఈస్ ఇన్ దేర్ హార్ట్స్ ఓన్లీ మేడ్ దెమ్ మేక్ దిస్ ఫిల్మ్. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ బోత్ ఫర్ మేకింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ఇందులో నన్ను కూడా పార్ట్ చేసుకోవడం చాలా చాలా థ్యాంక్స్. అలాగే ప్రసాద్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే చాలా సినిమాలు మనం చూస్తున్నాం, బట్ ఇంత మంచి సినిమా ఒక డిఫరెంట్ కంటెంట్ ఉంటూ కమర్షియల్గా ఉంటూ అట్ ది సేమ్ టైం హార్ట్ని టచ్ చేసే ఫిల్మ్స్ చాలా చాలా రేర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. అండ్ రాజన్ ప్రసాద్ గారు ఇందాక చెప్పారు చిన్నప్పటి నుంచి ఆయన ఇంతకేంటంటే చెన్నైలో మా ఇంటికి కొంచెం దూరం చాలా దగ్గరలోనే ఆయన ఇల్లు ఉంటుంది. ఆయన ఇంటి స్ట్రీట్ పేరు సత్యమూర్తి స్ట్రీట్. అందుకని మాకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తుమాట అది. సో ఆయన ఎప్పుడు వచ్చినా డాడీ మొత్తం జోక్ చేసేవారు, రే ఆయన ఇంటి పేరు ఆయన ఇల్లు రోడ్ నాదే రా అని జోక్ చేసేవారు అనమాట. సో మేము సైకిల్ వేసుకుని ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయన లోపల పిలిచి టిఫిన్ అవి పెట్టడం, తినటం, రావడం, ఇలా చాలా ఫ్రెండ్లీగా ఉండే. అండ్ ఈజ్ ఎ సితార్ ప్లేయర్, ఇఫ్ యూ మోస్ట్ ఆఫ్ యూ డోంట్ నో దాట్. సో ఆయన సితార్ ప్లే చేసేవారు, అది వినేవాళ్ళు. మా ఇంటికి వస్తే నేను మ్యాండిల్ ప్లే చేస్తుంటే ఆయన ఒకసారి మహాగణపతిని పాడితే అదంతా నేను కీబోర్డ్లో వాయించి రికార్డ్ చేసి, ఇలాగా వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ హిమ్. సో ఈరోజు మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి ఆయన, అండ్ మా అందరికీ మేము ఎంతో ప్రేమించే ఒక యాక్టర్. ఆయన నాన్నకు ప్రేమతోలో నాన్నగా యాక్ట్ చేయటం, అండ్ ఈ సినిమా అప్పుడే మా నాన్నగారి ఇన్సిడెంట్ జరగటం, అండ్ సినిమా చూస్తున్నప్పుడు ఆయన చూస్తున్న నిజంగా మా నాన్నగారిలో కనిపించారు నాకు. చాలా ప్లేస్లో మా అమ్మగారు అయితే ఏడ్చేశారు. చాలా ప్లేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, అంటే ఇది ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఐ కెన్ సే బికాస్ ఇట్స్ రిలేటెడ్ టు మై లైఫ్ అండ్ ఆల్సో టు ద ఫిల్మ్. లాస్ట్ ఆయన స్మైల్ ఇస్తూ ద హోల్ థింగ్ ఎండ్స్, అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మై డాడ్. హీ డ్రాంక్ వాటర్, హీ లుక్డ్ ఎట్ మై మామ్, హీ స్మైల్డ్ అండ్ దెన్ హీ క్లోజ్డ్ హిస్ ఐస్. సో మా అమ్మగారు అయితే ఏడవడం స్టార్ట్ చేస్తారు థియేటర్లో. సో అంటే ఈరోజు అయితే నేను కొంచెం ఇది మాట్లాడి చెప్పగలుగుతున్నాను, బట్ ద హోల్ ఆఫ్ దిస్ మంత్ హ్యాస్ బీన్ ఎ జర్నీ ఆన్ ఎ డిఫరెంట్ ప్లేన్. ఇదంతా ఎందుకు చెప్తానంటే ప్రతి సినిమాకి మనం మాట్లాడతాం, కానీ ఇలాంటి సినిమాలు లైఫ్ టైంలో వన్సే వస్తాయండి. డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఫిల్మ్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి మనిషి హార్ట్ని టచ్ చేసే ఫిల్మ్ వచ్చి మా నాన్నగారు కానీ ఈ సినిమా చూస్తుంటే డెఫినెట్గా వెంటనే ఎన్టీఆర్ గారికి, రాజన్ ప్రసాద్ గారికి, సుక్కు గారికి అందరికీ ఫోన్ చేసి మాట్లాడతారు, ప్రసాద్ గారికి అందరికీ. అండ్ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ హీస్ వాచింగ్ ది ఫిల్మ్. ఎందుకంటే ఆయన ఇలాగే చేసిన ఒక ఫిల్మ్స్లో మాతృదేవ భవ ఈజ్ వన్ ఫిల్మ్ వేర్ ఎవ్రీబడి ఇన్ ద థియేటర్ క్రైడ్. అండ్ ఆ సినిమా ఆయన రాసేటప్పుడు, ఆయన చేసేటప్పుడు నేను బుడ్డప్పుడు పక్కనే ఉండివ్వండి, ప్రతిదీ నేను చూస్తూ ఉండమాట. ఈ డైలాగ్ ఇలా ఉండాలి, ఈ డైలాగ్ టకటకటకటగా రాస్తారు. ఈ వాజ్ వెరీ ఫాస్ట్. సో అలాగే ఈ ఆడియో లాంచ్లో ఐ డెడికేటెడ్ దిస్ ఆడియో టు మై ఫాదర్, బట్ బీయింగ్ హిస్ సన్, మీ డెడికేటింగ్ మై ఆడియో టు మై ఫాదర్, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీథింగ్ గ్రేట్, బట్ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్, అంటే ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు, సుకుమార్ గారికి, తారక్ గారికి అండ్ ప్రసాద్ గారికి.
ఎందుకంటే ఈ సినిమాని వాళ్ళు మా నాన్నగారు సత్యమూర్తి గారికి డెడికేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ అండ్ మై హోల్ ఫ్యామిలీ వాజ్ సో హ్యాపీ టు సీ దట్. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ విజయ్ గారి వర్క్ గురించి చెప్పాలంటే he did a brilliant job. Prati frame, in fact, Vijay Garu is also so attached and connected to his father. I think the magic of all the fathers actually really worked for the success of this film. I think fathers are making this film a super duper hit. So, ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టే మా నాన్నగారు కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఆయన ఒకసారి ఆయనకి చాలా అర్జెంట్గా ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తుంటే బయట మేమందరం చాలా టెన్షన్గా ఉంటే హిటోలో ఓన్లీ ఉంది, నవ్వుతూ ఉండండి రా, మీరు నవ్వుతూ ఉంటే నేను హాయిగా లోపలికి వెళ్ళి నవ్వుతూ వచ్చేస్తాను. ఈ వాజ్ దట్ గెట్స్ ఇమ్మడు, అంత గెట్స్ నేను ఎవరికి చూడలేదు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు కాల్ మై సెల్ఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి యాక్చువల్లీ. అండ్ సుకుమార్ గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి. సుకుమార్ గారు ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. అంటే అలాంటి మనుషులు చూడటం చాలా చాలా అరుదు. ఇది నేను ఎప్పుడు ఆయనకి చెప్పలేదు, స్టేజ్ మీద చెప్పలేండి, అలా పర్సనల్ విషయాలు స్టేజ్ మీద మాట్లాడలేని మనుషులు కాదు. బట్ ఎందుకు చెప్తున్నానంటే హిజ్ అటాచ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ అండ్ ది బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ మేకింగ్ దిస్ స్క్రిప్ట్ ఇన్ సో మచ్ డెప్త్ మాట. అంటే ఎవరు కూడా హర్ట్ అవ్వకూడదు అనుకుంటారు ఆయన. పక్కనున్న అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఎవరైనా సరే, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళు ఎవరు కూడా హర్ట్ అవ్వకూడదని అంత జాగ్రత్తగా అంత ప్రేమతో చూసుకుంటారు. అలాగే ఆయనకి వాళ్ళ ఫాదర్ అంటే ఇంకా చెప్పలేనంత ప్రేమ. ఆయన ఫాదర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఐ థింక్ ఆఫ్టర్ నేనొక్కడిని, అప్పుడు మేమందరం చాలా బాధపడ్డాం. ఆయన ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియలేదు నాకు, అంత బాధపడ్డాం. దాని తర్వాత నా యూఎస్ షోస్ జరిగినప్పుడు ఈ విషయం ఆయనకు కూడా తెలీదు. నా ప్రతి షోలోని ఫస్ట్ టైం అంటే విత్ కొలాబరేషన్ ఆఫ్ లాడ్ ఆఫ్ అమెరికన్ మ్యూజిషియన్స్ మాట, ఒక చెలో ప్లేయర్, వైలిన్ ప్లేయర్, వాళ్ళందరినీ పిలిచి మా మ్యూజిషియన్స్ అందరూ కలిసి నేనొక్కడిని రికార్డింగ్ ఫస్ట్ టైం నా ప్రతి షోలోని ఒక రికార్డింగ్ పర్ఫామ్ చేసి ఆ ప్రతి షోని నేను సుకుమార్ గారు వాళ్ళ ఫాదర్కి డెడికేట్ చేశాను అప్పుడు. బికాజ్ ఐ లవ్ సుకు సో మచ్. ఈ విషయం అది ఇంకా సుక్కు గారు కూడా చూడలేదు యాక్చువల్గా. సో అంత ఇష్టం నాకు సుక్కు అంటే. హీఈస్ వన్ పర్సన్ హూ రియలీ వర్క్స్, అంటే టూ మచ్ ప్యాషనెట్ అబౌట్ హిస్ వర్క్ మాట. ఆయనకి సక్సెస్ వస్తూనే ఉండాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద పెద్ద సక్సెస్లు తీయాలని కోరుకుంటున్నాను. అండ్ I should talk about Rakul. Rakul, you did a brilliant job. You're looking gorgeous on the screen and everybody's talking about your dubbing. So we, in Telugu anta wholeheartedly we welcome you to, I think you should dub all your films hereafter. Congrats Rakul and all the best. అలాగే ఇంకొక విషయానికి థ్యాంక్స్ చెప్పేసి నేను ఐ విల్ ఫినిష్ మై స్పీచ్. నేను మా నాన్నగారికి డెడికేట్ చేయడానికి జనరల్గా ప్రతి ఒక్కరికి, ఒక ఫాదర్ని ఎంత ప్రేమించినా కూడా ప్రతి ఒక్కరికి ఆ అవకాశం రాదండి డెడికేట్ చేయాలన్నా కూడా. నాకు ఇది జరిగిన దానిలో బాధ ఉన్నా కూడా ఈ టైంలో జరగటం, అది నాన్నకి ప్రేమతో నేను సినిమా రావటం, దాన్ని వాళ్ళందరూ డాడీకి డెడికేట్ చేయటం, అండ్ అట్ ది సేమ్ టైం క్లైమాక్స్ చూస్తున్నప్పుడు అసలు యాక్చువల్లీ అందులో పాట లేదు, క్లైమాక్స్ చూస్తున్నప్పుడు నేను బాగా కనెక్ట్ అయ్యి లాస్ట్ డే ఆ సాంగ్ చేశాను. అది విని తారక్ గారు కానీ సుక్కు గారు కానీ అందరూ ఫోన్ చేసి మా కంట్లో నీళ్ళు వస్తుందన్నారు. ఐ వాజ్ సో టచ్డ్. అండ్ ఈరోజు ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మా నాన్నగారికి నేను డెడికేట్ చేసిన సాంగ్ని లాంచ్ చేయడానికి వీళ్ళందరూ ముందుకు వచ్చారండి. వాళ్ళందరూ నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, మా నాన్నగారిని ఎంత ప్రేమిస్తున్నారు, వాళ్ళ ఫాదర్స్ని ఎంత ప్రేమిస్తున్నారు, ఇంక దీనికంటే చెప్పాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్స్ టు all the loving and the lovely fathers of this world who make this world so beautiful. Thank you all. Hula la la la, nito hula la, ni vale, hey hey, galote.